బండి సంజయ్ గారికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవగాహన లోపం, అదేవిధంగా అవగాహన లోపం ఉంటే తెలుసుకొని మాట్లాడవచ్చు, కానీ అది కూడా చేయరు. కారణం ఏంటంటే ఆయనకున్న ఎజెండా కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ఉద్యమ నాయకుల్ని కించపరచడానికే నేను పుట్టినా అని అనుకుంటాను. ఆయన చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు ఇదివరకు ప్రాణహిత చెవెళ్ళ పేరిట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో ప్రకటన చేశారు. చేసి జీవో నెంబర్ 124 ద్వారా 16 మే 2007 నాడు 17,875 కోట్లుతోని జీవో ఇష్యూ చేశారు. కేవలం 19 నెలల్లో పట్టినే జీవో నెంబర్ 238 ద్వారా 38,500 పెంచారు. పనులు ప్రారంభం కాలేదు. ఒక జీవో 17,000కి ఇచ్చారు. కేవలము 19 నెలల్లో పట్టిన దాన్ని మోర్ దెన్ డబుల్ 38,500 కోట్లకు చేసిండ్రు. చేసి 7 లింకులు 28 ప్యాకేజీలతోని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే టెండర్ పిలిచిండ్రు. దాన్ని మళ్ళా 40,300 కోట్లను సవరించి మళ్ళీ డిపిఆర్ సబ్మిట్ చేశారు. పనులు ప్రారంభం కాకముందే 17,000 కోట్లు అన్నారు. దాన్ని 40,000 కోట్లతోని డిపిఆర్ చేసి ఢిల్లీకి పంపించారు రాజశేఖర రెడ్డి గారు. సరే, దురదృష్టవశాత్తు చనిపోయారు. తర్వాత వచ్చిన 2 ముఖ్యమంత్రులు మళ్ళీ దాన్ని సవరిస్తూ పోయినరు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కేసీఆర్ గారే సవరించిండ్రు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ సవరణ 17,000 కోట్లతో మొదలై పనులు ప్రారంభం కాకముందే 40,500 కోట్లతో డిపిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పంపించింది ఢిల్లీకి. తర్వాత తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్టు పనులు ప్రారంభం కాకముందే చివరి భాగా నుండి ప్రారంభం చేసిండ్రు పనులు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 7,800 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. దాదాపు తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టకుండానే, బ్యారేజ్ గురించి ప్రయత్నం చేయకుండానే అక్కడ దాకా పోయినరు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, మహారాష్ట్రలో 3 ముఖ్యమంత్రులు మారినరు. విలాస్రావు దేశ్ముఖ్ గారు మొదలు, తర్వాత అశోక్ చౌహాన్ గారు, తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ గారు, 3 ముఖ్యమంత్రులు మహారాష్ట్రలో, 3 ముఖ్యమంత్రులు ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషే గారు, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి. అక్కడ 3, ఇక్కడ 3 కాంగ్రెస్ వాళ్ళే. ఢిల్లీలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, కాంగ్రెస్ వాళ్ళే. పనులు ప్రారంభం కాలేదు తుమ్మడిహట్టి దగ్గర. కాకపోగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మహారాష్ట్ర ఏం రాస్తాడు, నువ్వు 152 మీటర్ల దగ్గర మీకు కట్టనిచ్చేది లేదు, నువ్వేమైనా పనులు ప్రారంభిస్తే ఆ నష్టం నువ్వే భరించాలి, మాకు సంబంధం లేదు, మీకు కట్టనివ్వము అని చెప్పి మహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రికి రాసిన లేఖలు ఇవన్నీ చరిత్ర. మిస్టర్ బండి సంజయ్, నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ పని అయిపోయింది. ఢిల్లీలో మోడీ గారు, మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారు, తెలంగాణలో మీరు కిషన్ రెడ్డి గారు, ఇద్దరున్నారు ఇక్కడ. కాంగ్రెస్ వాళ్ళు 3 అక్కడ ఒకళ్ళు. ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రి బీజేపీ మోడీ గారు, మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారు బీజేపీ, తెలంగాణ నుండి క్యాబినెట్లో 2 ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. ఇప్పుడు మీరు కట్టియండి, ఎవడొద్దన్నాడు? తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టు బండి సంజయ్ 152 మీటర్స్తోని కట్టిస్తే నీకు బ్రహ్మరథం పడదాం మేము. ఇంకో మీ ఇద్దరం కరిమారి, వీరు కొత్త జిల్లా జగిత్యాల, ఇంకా మావాడు రాష్ట్రానికి మొత్తం ఎమ్మెల్సీ గారు. ఏమో బ్రహ్మరథం పడదాం కదా.
152 మీటర్ల దగ్గర తుమ్మడిహట్టి దగ్గర ఫడ్నవీస్ గారి దగ్గర నుండి పర్మిషన్ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టు. నీ మిత్రుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, నీ మిత్రుడు రేవంత్ రెడ్డి గారు, మీరిద్దరు కలిసి కొట్టండి. 2 నెలలు టైం ఇస్తారండి, ఇంకా తర్వాతనే నేను మాట్లాడతాను. 2 months. ఎందుకంటే ఢిల్లీలో మీకు మంచి గవర్నర్ బంగ్లాల కేంద్ర మంత్రులకు ఒక క్వార్టర్ ఉంటుంది. ఫడ్నవీస్కి దగ్గరనే ఆడ పోయి 2-3 రోజులు కూర్చొని రేపంచెలు మంచిగా పోయి అక్కడ కూర్చొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు మొన్న అంటాడు తుమ్మడిహట్టి దగ్గర నుంచి వెళ్ళి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి ఉంటాడు. చేయొచ్చు కావచ్చు, అంటే భూమిని కూడా సృష్టి వచ్చినప్పుడు బెండి చేస్తాడా భూమిని, లేకపోతే దాన్ని మొత్తం ఇట్లా చేస్తాడా? మరి మీ మిత్రుడు రేవంత్ రెడ్డి గారు మీరిద్దరు కలిసి ప్రారంభం చేయండి. తుమ్మడిహట్టి దగ్గర 152 మీటర్లతోనే 158 152 అనుకుంటా, 152 148 వాళ్ళు పర్మిషన్ ఇస్తా అంటారు. 148 దగ్గర ఇస్తే ఆడ ఏం సుక్క నీళ్ళు ఉండవు. ఇంకా ఇదే బండి సంజయ్ గారు, ఇంకా పెద్ద చర్చ వద్దు. నౌ యు ఆర్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్, అలాంగ్ విత్ మిస్టర్ కిషన్ రెడ్డి గారు, ఫడ్నవీస్ గారు మీ బీజేపీ సీఎం, ఢిల్లీలో మోడీ గారు ఇచ్చి ఇంకా ఆ పైసలు పాపం రేవంత్ రెడ్డి దగ్గర లేవు, నన్ను చీల్చినా కూడా నా దగ్గర రూపాయలు లేదని మాట్లాడతాను కాబట్టి బాధ ఎందుకు పాపం, అది నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేసి ఆ డబ్బులు కూడా పట్టుకారా. ఎట్లయితే పోలవరంకి ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడుకి, నిన్న ఒకటి మాట్లాడుతాడు బండి సంజయ్ గారు 38,000 కోట్ల రూపాయలు ఇచ్చినాము ఆంధ్రప్రదేశ్కని ఏదో స్టేట్మెంట్ చదివినా. మరి తెలంగాణకి ఎంత ఉంటుంది అంత, దాన్ని డిపిఆర్ చేపియండి, తప్పు లేదు. తుమ్మడిహట్టి దగ్గర కూడా కేసీఆర్ గారు కూడా కడతాం అనుకున్నాం. దేనికోసమో ఆ ఉన్న వాటర్ని ఎక్కడి వరకు తీసుకురావాలో అక్కడ వరకు కడతాం అనుకున్నాం మేము. తుమ్మడిహట్టి డెఫినెట్గా మన అక్కడ కట్టుకోవాల్సిందే. ఇంకా ఇక్కడికి ఎందుకు మార్చినావు అని నేను ప్రశ్నిస్తా కాబట్టి నేను చెప్తా క్లుప్తంగా. ఇంకా మా శ్రవణ్ గారు మాట్లాడాలి. ఎందుకు కట్టినామంటే చాలామంది తెలుసు, కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. ప్రాణహిత తుమ్మడిహట్టి దగ్గర ప్రారంభమై గోదావరి నదిలో కలిసే కాళేశ్వరం దగ్గర కలిసేసరికి 116 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది తెలంగాణలో. తుమ్మడిహట్టి మీద దాని పేరు వారదా నది, పెనుగంగ, వెనుగంగ 3 కలిస్తే అది ప్రాణహిత పేరుతోని మళ్ళా మన కౌటాల కంచెలు కిందికి వచ్చి గోదావరిలో కలిసేది 116 కిలోమీటర్లు. ఈ 116 కిలోమీటర్లు పూర్వపు ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు ఆసిఫాబాదు, కుమరంభీము, అదేవిధంగా మంచిర్యాల జిల్లా, ఈ 2 దాంట్లోకెళ్ళి ప్రయాణం చేసి వస్తుంది. వచ్చేటప్పుడు ఎన్ని వాగులు కలుస్తాయి నేను చెప్తా. మన తెలంగాణ వైపు నుండి పెదవాగు, ఎర్రవాగు, వట్టివాగు, నీల్వాయ్, గుల్లవాగు, చెలిమెలవాగు, ర్యాలీవాగు, జైపూర్ వాగు, ఇంకా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర వైపు నుండి దండకారణ్యం, ఆబూజ్మడ్, ఆ ప్రాంతాల నుంచి వెళ్ళి వచ్చి మహారాష్ట్ర నుంచి వెళ్ళి గడిచోళ్ళ నుంచి వెళ్ళి మన దగ్గరకు వస్తుంది. చనంకేరి, మత్తాపూర్, అహీరి, ఆటంపల్లి, కోల్పిల్లి, వాత్రాల్, లంకచిన్ను, పోచంపల్లి, వియ్యంపల్లి, మేడారం, కృష్ణాపూర్, పెంటిపాక, తుమ్మనూరు, ఆపేట, వడదాం, కుట్టుపల్లి వాగులు ఇవన్నీ వచ్చి కలుస్తాయి. ఇన్ని వాగులు వచ్చి కలిస్తే ఎన్ని నీళ్ళు తెలుస్తాయండి? 120 టీఎంసీల నీళ్ళు మన తెలంగాణలో ప్రాణహితల నీళ్ళు వస్తాయి. కేసీఆర్ గారు ఎందుకు కట్టినరు? ఎందుకు కట్టిందంటే గిందు కోసం. రేపు పొద్దున వారదా పైన కానీ, పెనుగంగ పైన కానీ, వెనుగంగ పైన కూడా ఇంతకుముందు మన గంగుల గారు చెప్పినట్టు 63 టీఎంసీలు వాళ్ళకు కేటాయించారు. అవి కట్టుకుంటే కూడా ఈడ మనకు నీళ్ళు ఆపుకోవచ్చు అని చెప్పి కేసీఆర్ గారు మేడిగడ్డ రీడిజైన్ చేశారు. ఎందుకంటే మేమందరం ఉన్నాం అప్పుడు. వ్యాప్ కోసోడు ఇచ్చిండు,
ఢిల్లీలో సిడబ్ల్యూసి ఆఫీస్కి 100 సార్లు పోయినాం, 100 సార్లు తిరిగినాం మేము ఢిల్లీలో. ఇవన్నీ పేర్లన్నీ అప్పుడు రాసుకున్నాం మేము. 120 టీఎంసీ నీళ్ళు ఇంకో ఈ 116 కిలోమీటర్ల పట్టే వస్తాయి. ఇంకా ఎంతటా అష్యూర్డ్ జీవితాంతం ఉంటాయి నీళ్ళు. అబుజ్మడ్ ఏరియా, ఛత్తీస్గఢ్ ఏరియాలో ఆడ మనుషులు జీవించరాడ. కొన్ని లక్షల ఎకరాలు అడవి, పడ్డపు సుక్క ప్రతి ఒక్కటి వచ్చి దీంట్లో పడతాయి. తుమ్మిడిహట్టి దగ్గరనే కట్టి ఈ మేడారం ఇవన్నీ కట్టకపోతే, మేడిగడ్డ కట్టకపోతే నీళ్ళన్నీ పోయి సముద్రాలు పాలవు. ఎందుకు కట్టినాం అక్కడ? తుమ్మిడిహట్టి కూడా కట్టాలనుకున్నాం. అది కేవలం ఆ ఆదిలాబాద్ జిల్లా వరకు ఆ నీళ్లను ఉపయోగించుకుంటే శస్యశ్యామలం అవుతుంది. ఏమన్నా ఇప్పుడు కట్టు, తప్పేం లేదు. 2 దిక్కంచెలు వస్తాయి నీళ్ళు, పుష్కలంగా వస్తాయి. కాబట్టి నా డిమాండ్ బండి సంజయ్ గారిని, మీరు వెంటనే మీ పార్టీ కేంద్రంలో ఉన్నది, మోడీ గారు ప్రధానమంత్రి, మీ పార్టీ మహారాష్ట్రలో అధికారంలో ఉంది, ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి గారు, తెలంగాణ నుండి మీరు 2 మంత్రులు, టోటల్గా 8 మంది ఎంపీలు. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నాను, మీరు వెళ్ళి 2 మాసాలు టైం ఇస్తున్నాం మా పార్టీ తరఫున. మీరు పోయి అడిగిరండి, పర్మిషన్ తీసుకురండి, కట్టండి, జాతీయ హోదా తీసుకురండి. మా పార్టీకి అభివృద్ధి ఆకాంక్ష, మాకు రాజ్యాధికారం ఆకాంక్ష కాదు. తీసుకొస్తామని తెలంగాణ చెప్పినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం. అభివృద్ధి చేస్తామని చెప్పినాము, అభివృద్ధి చేసి చూపించినాం. ఇలా మీ అదృష్టం, ఇలా కేంద్రంలో అధికారం ఉన్నారు, మహారాష్ట్రలో అధికారం ఉన్నారు. ఇక్కడి నుంచి 8 మంది ఎంపీలు గెలిచినారు, 2 మంత్రులు అయినరు. కాబట్టి తీసుకురండి, తెలంగాణ ప్రజలు సంతోషిస్తారు. నేను ఈ ఛాలెంజ్గా అనడం లేదు, ప్రయత్నం చేయండి. మేము తెలంగాణ కోసం పార్టీ పెట్టినప్పుడు ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదు అన్నాడు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు. తెచ్చి చూపించినాం. ఇవాళ అదే చెప్తున్నా, కమాన్ నేషనల్ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేయండి, తీసుకురండి. ఎట్లా మాట్లాడతామండి నువ్వు? కాళేశ్వరంకు నేషనల్ ప్రాజెక్ట్ ఇజ్జదా ఏమన్నాడు? ఇజ్జత్ పోతుంది అంటావు. ఇలా పోలవరం కొట్టుకపోయింది కదా డయాఫ్రామ్, మరి మీ కేంద్రం ఇంజనీర్స్ ఉంటారా? మీరే డబ్బులు ఇచ్చిండ్రు, వాష్ అవుట్ మొత్తం కొట్టుకపోయింది. అప్పుడప్పుడు మేము అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడాం. యాక్ట్ ఆఫ్ గాడ్ ఉంటుంది, ఎవరి చేతిలో ఉండదు కొన్ని సందర్భాల్లో పట. నేను మొన్న కూడా ఎక్కడో చెప్పినాను, మిడ్ మానేర్ ఆ రోజు కొట్టకపోతే గంగుల కమలాకర్ గారు, ఈటల రాజేందర్ గారు, మేమందరం పేట నిలబడ్డాం. మేము ఈ రాజగోపాల్ రెడ్డిను కోమటిరెడ్డి బ్రదర్స్ మేము ఒక మాట అనలేదు. ఎందుకు అనలేదంటే యాక్ట్ ఆఫ్ గాడ్. ఆ సిరిసిల్లలో విపరీతమైన అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్ఫాల్ వచ్చింది, 3 అవర్స్. ఆ నీళ్ళు వచ్చిపోయింది, మళ్ళీ రిపేర్ చేయించడం, మళ్ళీ నీళ్ళు ఇచ్చినాం. ఎప్పుడు మేము పొలిటికల్ యాంగిల్ చూడలేదాన్ని. కేసీఆర్ ఎప్పుడైనా మాట్లాడిండా దాని మీద? కేటీఆర్ ఎప్పుడైనా మాట్లాడిండా? ఎన్డీఏసీ వచ్చిందా? మొత్తం వాష్ అవుట్ అయింది వాళ్ళు కట్టింది. ఎందుకు కారణం? యాక్ట్ ఆఫ్ గాడ్. మీద అప్పర్ మానేర్ రీజన్ విపరీతమైన వర్షం పడ్డది, 3 గంటలు. నేచురల్ కెలామిటీ, యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే మా లీగల్ లాంగ్వేజ్లో. కాబట్టి మళ్ళీ చివరిగా బండి సంజయ్ గారు మంచిగా ముంబైకి పోండి, ఫడ్నవీస్ గారి దగ్గర కూర్చోండి, 152 మీటర్స్కి పర్మిషన్ తీసుకురండి, తుమ్మిడిహట్టికి నేషనల్ స్టేటస్ పట్టుకురండి, తుమ్మిడిహట్టి టు మన ఎల్లంపల్లి వరకు. మీ ఫ్రెండ్ రేవంత్ రెడ్డి గారికి పాపం పైసలు లేవు కాబట్టి ప్రయత్నం చేయండి, మంచిది. థ్యాంక్ యూ.